పితృదేవతలు అంటే మా తల్లిదండ్రులు అంటారు, తాత ముత్తాతలు అంటారు అని చాలామంది గందరగోళం పడుతూ ఉంటారు. మరి ఏమిటిది ఇదంతా అని అంటే చూడండి, పితృదేవతలు ప్రధానంగా 12 రకాలుగా ఉంటారు. మరి ఈ 12 రకాల వర్గీకరణకు ఏమిటిది మూలం అని అంటే ఆయా ఋషులు. ఇప్పుడు చూడండి, బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ బ్రాహ్మణులు అంటే కుల వ్యవస్థ వస్తుంది ముందుకి. నేను చెప్పేది వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నా. మనకు చతుర్వర్ణాలు ఉన్నాయి, అంటే 4 వర్ణములు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవన్నీ కూడా కుల ఆధారంగా ఆలోచించే విషయాలు కాదు. చూసారా, చాలామంది ఏం చేస్తారంటే మేము బ్రాహ్మణులమండి, మా ఋషి వీనండి అంటుంటారు. నో, ఫస్ట్ యూ షుడ్ నో దట్ హూ ఆర్ యూ. నువ్వు బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా, వైశ్యుడవా, శూద్రుడవా అని ముందు నువ్వు తెలుసుకోవాలి. మరి ఎవడు శూద్రుడు అని అంటే దైవ చింతన చేయకుండగా, దైవారాధన చేయకుండగా, దేవుడంటే లేడు అని పలుకుతూ నాస్తికత్వంతో జీవించే వాళ్ళు, ఇదిగో వీళ్ళంతా శూద్రులే. కేవలం పూజలు చేస్తూ ఆరాధనలు చేస్తూ ఉన్నంత మాత్రాన అతడు బ్రాహ్మణుడు కాలేడు. పరబ్రహ్మమును దర్శించిన వాడే బ్రాహ్మణుడు. అది దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఫిలాసఫీ. అంతేగాని బ్రాహ్మణ అంటే ఒక కులానికి సంబంధించిన విషయం కానే కాదు అని ముందు తెలుసుకోవాలి బాగా. ఎవడికి వాడు తెలుసుకోవాలి. నేను దేవుణ్ణి చూశానా, అయితే నేను బ్రాహ్మణుని కాదు. ఇక రెండోవాడు ఎవరు? క్షత్రియుడు. క్షత్రియుడు అంటే ఎవరు? భుజబలము, అంగబలము, ధనబలము ఉన్నటువంటి వాడు. అవి ఉన్నాయో చూసుకో, నీకు లేవు, యు ఆర్ నాట్ క్షత్రియ. ఇక మంచి టాక్టిక్స్, బిజినెస్ టాలెంట్స్, చాలా వ్యవహారం, ఎవరినైనా సరే అలాగా మిస్మరజం చేసి డబ్బులు సంపాదించేటువంటి వ్యక్తి ఉంటాడు, అతను వైశ్యుడు అంటారు. చూసారా, ఇది ఉందో లేదో నువ్వు చూసుకో. ఇంకా ఈ 3 నీకు లేవనుకో, నువ్వు శూద్రుడివి. అది కాబట్టి నమ్మే వాళ్ళంతా బ్రాహ్మణులు కాదు, నమ్మని వాళ్ళంతా శూద్రులు కూడా కాదు. మళ్ళీ ఏం చెప్పాలి అంటే గుణములు, స్వభావము, అనుష్ఠానము, దైవ సంపత్తి, సిద్ధత్వ సంపత్తి, వీటి మీద ఆధారపడి ఉంటుంది శూద్రత్వమా బ్రాహ్మణత్వమా అన్నది. కాబట్టి ఇక్కడ మీరు కులములోనికి వెళ్ళి నువ్వు ఆలోచించవద్దు. చూడండి, ఒక వ్యక్తి భగవంతుని చూశాడు, రమణ మహర్షి భగవంతుని చూశాడు, షిరిడి సాయిబాబా చూశాడు, ఎందరో ఋషులు మునులు చూశారు. ఇదిగో నేను కూడా పరమాత్మను దర్శించాను. అందుకే కదా ప్రతి సంవత్సరం చేసుకునేది జూన్ 29 అని. మరి నా యొక్క ఋషి ఎవరు అంటే చూసారా, బ్రాహ్మణులకు. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బ్రాహ్మణ కులానికి కాదు, బ్రాహ్మణ వర్ణానికి. ఎవరయ్యా? భృగు మహర్షి ఋషి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, భృగు మహర్షికి నేను ఆరాధన చెయ్యాలి. ఎందుకు? ఎవడైతే పరమాత్మను చూశాడో వాడే బ్రాహ్మణుడు. చూడని వాడు బ్రాహ్మణుడు కానే కాదు. నీకు జందం ఉందా, నీవు ఏ గోత్రంలో పుట్టావు, ఇవన్నీ నథింగ్ డూయింగ్. ఇవన్నీ దేహానికి సంబంధించినవి. ఇక రెండవది, ఇదిగో క్షత్రియులకు. ఎవరు క్షత్రియులకంటే? అత్రి మహర్షి. ఎవరికైతే డబ్బు ఉందో, భుజబలం ఉందో, పరివారం ఉందో, వాళ్ళంతా క్షత్రియులే. అరే నేను ఈ కులంలో పుట్టాను, నేను ఇట్లా క్షత్రియుడిని అవుతాను అనుకుంటావు? నో. నువ్వు బాగా లావుగా ఉన్నావా, బాగా తంతావా, బాగా ఫైటింగ్ చేస్తావా,
అయితే నువ్వు క్షత్రియుడివే. ఇక మూడవది ఏంది? బిజినెస్. చూసారా? హౌ టు ఎర్న్ మనీ ఈజీలీ, క్విక్లీ. ఇది వైశ్యులు. మరి క్షత్రియులకు ఎవరు? అత్రి మహర్షి ఋషి. ఇక వైశ్యులు ఉన్నారు. చూసారా? వైశ్యులు. చూడండి, నేను ఏ కులములో పుట్టాను అని చూశాను అనుకో, నేను ఆర్యవైశ్య కులములో పుట్టాను, పడగశిల గోత్రం. మరి నేను ఇప్పుడు ఎవరిని అవుతాను? వైశ్యుడిని అవుతానా, బ్రాహ్మణ్ణి అవుతానా? బ్రాహ్మణ్ణి అవుతా. నేను ఐఎమ్ నాట్ వైశ్య. నేను కులం ప్రకారం వైశ్యుణ్ణి, కానీ వర్ణం ప్రకారం నేను బ్రాహ్మణుడిని. నాకు జందం ఉందా లేదా, పిలక ఉందా లేదా, అసలు సంబంధం లేని విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కాలంలో పుట్టినటువంటివి, యజ్ఞోపవీతాలు. ఇక వైశ్యులకు మరి ఎవరు ఋషి అంటే అంగిరస మహర్షి. అంగిరస మహర్షి. ఇక శూద్రులకు ఎవరయ్యా ఋషి అని అంటే పులస్త్య మహర్షి. పులస్త్య మహర్షి. కాబట్టి ఈ రకంగా మీరు ప్రధానమైనటువంటి వర్ణ వ్యవస్థను మీరు తెలుసుకున్నారు. ఎవడికి వాడు స్కాన్ చేసుకోవాలి. ఒక కుటుంబంలో ఒకడు భీముడిలాగా ఉంటాడు, అతడు క్షత్రియుడు. ఒకడు మంచిగా బిజినెస్ చేస్తాడు, వాడు వైశ్యుడు. ఒకడు చక్కగా ఎప్పుడు ధ్యాన అనుష్ఠానంలో ఉంటాడు, ఎంతసేపు దేవుడు అంటాడు, ఇగో అతను బ్రాహ్మణత్వం పొందడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ అతడు ఇంకా బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణత్వం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక శూద్రుడు అంటే ఏమిటిది? ఏ టాలెంట్ లేనోడు, అంతే. అంతేకాని ఇది ఒక కులానికి సంబంధించిన విషయం కానే కాదు. ఇది శాస్త్రజ్ఞానం సరిగా లేక కుల చేదస్తం పెరిగి, వెర్రితనం బాగా పెరిగి ఏం చేశారు? కులాలను ప్రామాణికంగా తీసుకొని మనుషులను విభజన చేశారు. అకార్డింగ్ టు వేదం, అకార్డింగ్ టు తంత్రం, అకార్డింగ్ టు సిద్ధగురు సందేశం, దేర్ ఈజ్ నో క్యాస్ట్ ఆర్గనైజేషన్. There is only one organization, that is called వర్ణ వ్యవస్థ. అది ఇప్పుడు చూశారా? మీకు పితృదేవతలు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు పితృదేవతలు ఎవరు? భృగు మహర్షి. చూశారా? హీఈస్ ద సుప్రీం. ఎవరి విషయంలో? నా విషయంలో. ఇక్కడ మీకు నలుగురు తెలిసిపోయినారు. అదేవిధంగా మీకు జమదగ్ని మహర్షి, విశ్వామిత్ర మహర్షి, గౌతమ మహర్షి, వామదేవ మహర్షి అని మీకు ఈ విధంగా ఋషులు వస్తారు. ఈ ఋషుల్ని బట్టి ఆయా గోత్రాలు, ఆయా యొక్క పితృదేవతల వ్యవస్థ ఏర్పడింది. అసలుకి ఈ పితృదేవతలు ఎన్ని రకాలని చెప్పాను మీకు? నేను 12 రకాలని చెప్పాను. ఇప్పుడు మీ తండ్రి గారు చనిపోయారు, ఆయన ఏదో ఒక లోకంలో ఉన్నాడు, పితృలోకంలో ఉన్నాడు. చూసారా? ఆయన ఒక దేవుడు నీకు. ఇంకా చూసారా? పితృదేవతలు. దేవ అంటే పూజనీయ, ఆరాధనీయ. ఈ రకంగా మీరు 12 రకాల పితృదేవతల్ని గురించి తెలుసుకున్నారు. మరి వీళ్ళంతా ఎక్కడ ఉంటారండి అని అంటే అంతరిక్ష లోకం పైన ఉంటారు అంటుంది శాస్త్రం. ఈ పితృదేవతలకు నాయకుడు ఎవరు అని అంటే ఎవరో తెలుసునా? యమధర్మరాజు.